మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి శంకుస్థాపన చేసి 13 ఫిబ్రవరి 2026 సంవత్సరానికి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ప్రకాశం బ్యారేజ్ కేవలం కట్టడం మాత్రమే కాదు, మన విజయవాడ గుండె చప్పుడు. 13 ఫిబ్రవరి 1954న ఆ రోజు వేసిన ఒక శంకుస్థాపన రాయి నేడు కృష్ణా గుంటూరు జిల్లా రైతుల్లో అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. కృష్ణమ్మ ఒడిలో సేద తీరుతూ వేలాది కుటుంబాల ఆశల్ని, పంటల్ని, జీవనాధారాన్ని మోస్తున్న ఒక మహోన్నత సాక్ష్యం. కృష్ణానదిపై 1855లో నిర్మించిన పాత కృష్ణా బ్రిడ్జి స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేతుల మీదుగా కొత్త బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1954 నుంచి 1957 వరకు దీని నిర్మాణం అయితే జరిగింది. 31 ఆగస్టు 1957న అధికారికంగా ప్రారంభమైంది. ఈ మహానేత గౌరవార్థం ఈ బ్యారేజ్ కి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారు. సుమారు 1.2 కిలోమీటర్స్ పొడవుతో 70 గేట్లతో నిలిచిన ఈ మహత్తర నిర్మాణం కేవలం ఒక కాంక్రీట్ నిర్మాణం మాత్రమే కాదు, సాగునీటి వరం, తాగునీటికి ఆధారంగా నిలిచింది. మన విజయవాడను ఎన్నో వరద ముప్పుల నుంచి కాపాడుతున్న ఒక ప్రొటెక్షన్ షీల్డ్. మన విజయవాడ అందానికి ప్రతీక, మన చరిత్రకు సాక్ష్యం. నైట్ టైం అద్భుతమైన లైటింగ్ తో మెరిసిపోతూ ఉంటుంది మన ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన స్వర్గీయ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి నేటి వరకు ఈ బ్యారేజ్ కోసం కష్టపడుతున్న ప్రతి చిన్న స్థాయి ఉద్యోగ వరకు కూడా నా పాదాభివందనాలు. ప్రకాశం బ్యారేజ్ మన విజయవాడ ఆత్మ, మన గర్వం, మన గుర్తింపు. వి లవ్ ప్రకాశం బ్యారేజ్. ఈ సమాచారాన్ని సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.